గల్లీ గణేశుడు శోభయాత్రలో హూందాగా సాగిపోతున్నాడు. బొజ్జ గణపయ్య ముద్దు ముద్దుగా ముందుకు కదులుతూ నిమజ్జనానికి తరలిపోతున్నాడు. వరసిద్ధి వినాయకుడు మళ్లీ వస్తానంటూ గంగమ్మ ఒడికి చేరిపోతున్నాడు. తీరొక్క రూపాల గణపయ్యలంతా నవరాత్రులు వైభవోపేతంగా పూజలందుకొని భక్తుల హోలాహాలం నడుమ కోలాటాల నడుమ నిమజ్జన ఘట్టానికి తరలుతున్నారు. ఇక నిమజ్జనోత్సవం సందర్భంగా భాగ్యనగరమంతా సందడి సందడిగా మారిపోయింది. వీధులన్నీ గణపతి బప్ప మోర్య నినాదాలతో మారిమోగిపోతున్నాయి. గల్లీలని గణనాథుల భక్తి గీతాలతో దద్దరిల్లుతున్నాయి. ఇక చార్మినార్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చార్మినార్ పరిసరాలు ఎలా ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? కోలాహలం ఎలా ఉంది నిమజ్జనోత్సవానికి సంబంధించి? దాదాపు సాయంకాలం అవుతుంటే కూడా ఇక్కడ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కోలాహలంగా ఒకవైపు భక్తులు కావచ్చు, మరోవైపు వచ్చేసి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా వచ్చేసి డ్యాన్సులు వేస్తూ స్వాగతంగా నిమజ్జనానికి సంబంధించిన శోభయాత్ర కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే ఉదయం నుంచి కూడా శోభయాత్ర వచ్చేసి మందకుండా సాగినప్పటికీ మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ఒక్కసారిగా ఊపందుకున్నది. చార్మినార్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కావచ్చు, బాలాపూర్ కావచ్చు, గౌలిగూడ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి గణనాథులు రావడము, గణనాథులతో పాటుగా యువత యావత్ ప్రతి ఒక్కరు కూడా డప్పులతోని నృత్యాలతోని కూడా కోలాటాలతో ఇక్కడ ఆకర్షిస్తున్నారు ప్రతి ఒక్కరిని. దాదాపు ఇక్కడికి చూడడానికి వచ్చినటువంటి భక్తులు ఎందుకనంటే దాదాపు నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి బొజ్జ గణపయ్య ఈ రోజు తను అంటే 9 రాత్రులు నవరాత్రులు అయిపోయిన తర్వాత నిమజ్జనానికి బయలుదేరుతూ శోభయాత్రగా వచ్చేసి గౌలిగూడ కావచ్చు, బాలాపూర్ కావచ్చు, చంద్రాయన్ గుట్ట కావచ్చు, అంటే ఆ పరిసర ప్రాంతాల నుంచి దాదాపు హుస్సేన్ సాగర్ తీరానికి వెళ్ళడానికి 18 కిలోమీటర్ల తీరానికి కూడా ఇదే శోభయాత్రగా ఇదే ఉత్సాహంతో కూడా బయలుదేరుతున్నారు. కానీ చిన్న ట్రాఫిక్ జామ్లు అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా భక్తునికి సేవలు అందించుకుంటూ దానితో ఒకవైపు గణపతి యొక్క నామస్మరణంతో యువకులందరూ కూడా డప్పులతోని పోతే సౌండ్ బాక్సులు పెట్టుకొని దాంట్లో ఆటలతో పాటలతో కూడా సందడి చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. దానితో పాటుగా వచ్చేసి ఈ చంద్రాయన్ గుట్ట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, గౌలిగడ్డ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపు ఇక్కడికి రావడానికి 8 నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనికి భక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎంఐఎం పార్టీ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే కులాలకు మతాలకు అతీతంగా కూడా ఇక్కడ భోజనాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి సేద తీర్చుకోవడానికి మంచినీళ్లు ఒకవైపు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. దానితో పాటుగా మనము విజువల్లో చూడొచ్చు గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళ అందరూ కూడా స్వాగతం పలుకుతూ కూడా అందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా కూడా ఎంఐఎం కార్పొరేటర్ వచ్చేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పాటుగా మంచినీళ్ళు కూడా ఇచ్చుకుంటూ అందరికీ కూడా ఉన్నారు. చెప్పండి మీరు मुबारकबाद, चैनल को भी मुबारकबाद। जो हमारा जो कल्चर है ये हिंदू मुस्लिम कल्चर है। मैंने 2002 के टाइम के ऊपर जब महसूस किया पहली दफा चार्मिनार तो इसलिए 2002 से आज 23 इयर्स हो गया है। भगवान ने मुझको ये आशीर्वाद दिया है और मैं कहता हूँ कि एक रहेंगे, नेक रहेंगे, इस देश को आगे लेके जाएंगे। निज़ाम का स्टेट है, आजकल हर कोई धर्म की इसकी बात करता है, हमको देश की बात करना है। देश आगे बढ़ेगा तो सब सही रहेगा। मतलब కులాలకు మతాలకు అతీతంగా కూడా దేశభక్తితో కూడా దాదాపు
23 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్న నిమజ్జనానికి వస్తున్న భక్తులకి ఒకవైపు మంచినీళ్లు సేద తీర్చుకోవడం కోసం మంచినీళ్లతో పాటుగా కూడా భోజనాలు ఏర్పాటు చేశామని కూడా మాజీ కార్పొరేటర్ చెప్పిన పరిస్థితులు అనేది కనబడుతున్నాయి. దీనితో పాటుగా ఇప్పటికీ సమయము 7 గంటలు అవుతున్నప్పటికీ 6 గంటలు అవుతున్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడము, దానితో పాటుగా గణపతులకు స్వాగతం పలుకుతూ దర్శనాల కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. చిన్నలు పెద్దలు లేకుండా ఒకవైపు ఇక్కడికి వచ్చిన వాళ్ళు భోజనాలు చేయడము, మరోవైపు గణనాథులు వస్తుంటే గణనాథులకు దర్శనం ఇచ్చుకుంటూ కూడా స్వాగతం పలకడానికి అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. దానితో పాటుగా దాదాపు ఇప్పటికీ 6 గంటల కానుంచి కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. దానికి శోభయాత్రగా వచ్చేసి వాహనాలు వెళుతూనే ఉన్నాయి కాబట్టి గంటకు కూడా ఇక్కడ యొక్క భక్తుల యొక్క రద్దీ పెరుగుతుంది. ఎందుకనంటే నవరాత్రులు పూజలు అందుకున్నట్టు గణపయ్యకు పూజ చేసే భాగ్యం లేకపోయినా దర్శనం చేసుకోవాలనే కోరికతో కూడా ఇక్కడికి వస్తున్నారు. దానితో పాటుగా గణపతికి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ సేద తీర్చుకోవడానికి ఆహారాలు కావచ్చు, మరోవైపు అంతా కూడా ప్రశాంతంగా ఉండటానికి ఒకవైపు పోలీస్ సిబ్బంది, మరోవైపు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా శానిటేషన్ పరంగా క్లీన్ చేయాలని కూడా అధికారులు ఆదేశాలు ఇస్తున్నట్టుగా కూడా మనకు కనబడుతుంది. ఇకపోతే ఇక్కడి నుంచి ఏదైతే బాలాపూర్ ఉందో బాలాపూర్ కావచ్చు, చంద్రాయణగూడ నుంచి వచ్చే వాహనాలు ఇక్కడికి రావడానికి ఈ నుంచి బొంజే మార్కెట్ వెళ్ళాలి, బొంజే మార్కెట్ నుంచి ట్యాంక్ బండ్కి వెళ్ళాలి, ట్యాంక్ బండ్ లో వచ్చేసి నిమజ్జనం కావడానికి అంటే ఈ శవయాత్ర దాదాపు ఇక్కడి నుంచి ట్యాంక్ బండ్ వెళ్ళడానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. కాకపోతే అక్కడికి నిమజ్జనాలు ఆలస్యం కావడం వల్ల కూడా శోభయాత్ర అనేది కూడా ఆలస్యం జరుగుతుందని కూడా స్థానికంగా ఉన్న భక్తులు కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇకపోతే ఏదైతే ఇక్కడ గణేష్ కు సంబంధించిన ఉత్సవ కమిటీ వారు ఉన్నారో వారందరూ కూడా ఇక్కడికి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు మంచినీళ్లకు సంబంధించిన ఏర్పాట్లను చేయడము, దాంతో పాటుగా ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా దాదాపు 20,000 మంది పోలీసులు ఇక్కడికి ఏదైతే బందోబస్తు ఉందో బందోబస్తుకు సంబంధించినందుకు 20,000 మంది పోలీసుతో, ఎందుకంటే చార్మినార్ అనేది కూడా ఒక పెద్ద టాస్క్ గా ఉంటుంది. ఈ యొక్క ప్రాంతంలో అంటే ఎలాంటి ఘర్షణలు జరగకుండా, ఎలాంటి మతాలకు కులాలకు సంబంధించిన ఘర్షణలు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తగా కూడా ఒకవైపు నిఘా నేత్రాలతో పాటు మరోవైపు పోలీసులు కూడా ఇక్కడ మొత్తం కూడా నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇకపోతే దాదాపు రాత్రి 10 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే దాదాపు ఇంకా కిలోమీటర్ల వరకు కూడా బడా గణపతిలో అనేది రావడం జరుగుతుంది. దానితో పాటుగా వాహనాల్లో వారి యొక్క సొంత వాహనాల్లో కూడా గణపయ్యలు తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఆ శోభయాత్ర ద్వారా వచ్చేసి హుస్సేన్ సాగర్కి వెళ్లి హుస్సేన్ సాగర్ నది తీరాన కూడా కొలువు తీరే పరిస్థితి కనబడుతుంది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లన్నీ కూడా లైటింగ్ కూడా దాదాపు ఈ చుట్టూ ప్రాంగణంలో కూడా లైటింగ్, ఎందుకంటే ఏలంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా లైటింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు మరియు పోలీసులు కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్పిన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. స్టూడియో రైట్ రంజిత్, థ్యాంక్ యూ.